వరంగల్ హైవేకి దగ్గరలో బోడుపల్ బంగారు మైసమ్మ గుడికి దగ్గరలో 150 స్క్వేర్ యార్డ్స్లో 2 హౌజెస్ ఉన్నాయండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఇవి యాక్చువల్గా. బట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్తో కట్టారు. 27/50 సైజులో ఉంటాయండి. ఎక్సలెంట్గా ఉంటాయి హౌజెస్. లోపల మాత్రం చాలా అంటే చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ అండర్ డ్రైనేజ్ వచ్చేసింది. వాటర్ కనెక్షన్ అండ్ సీసీ రోడ్ రావాలి. విత్ ఇన్ 1-2 మంత్స్లో మనకు అది వచ్చేస్తుందండి. మంచి కాలనీ అండి, చాలా బాగుంటుంది. సూపర్ కాలనీ ఇది. హౌజెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఈ లైన్లో ఉన్న హౌజెస్ అన్నీ సేల్ అయిపోయాయి. వెస్ట్ ఫేసింగ్లో ఈ 2 మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మంచి బిల్డర్స్ వీళ్ళు, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక హౌస్ని 2 సేమ్ ఉంటాయి, సైజెస్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇంటర్నల్గా కొంచెము డిజైన్ చేంజ్ ఉంటుంది ఈ 2 హౌజెస్ది. ఇది మనకు పార్కింగ్ ఏరియా. మనకు మెయిన్ రోడ్ నుంచి మంచి హైటే కట్టారండి. సీసీ రోడ్ పడ్డా కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మంచి హైట్లో కట్టారు. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుంది. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి. పెద్ద కార్ కూడా, ఫార్చునర్ లాంటి కారు కూడా ఈజీగా పడుతుంది. అంత పెద్ద పార్కింగ్ ఇక్కడ. ఈజీగా ఒక 3 కార్స్ కూడా పట్టే అంత లెంత్ ఉంది మనకి. ఓకే, బైక్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్. ఇది ఒక సింగిల్ రూమ్ అండి. అండ్ ఒక 1 BHK టైప్ ఉంటుంది. ఇలా ఉంటుంది సింగిల్ రూమ్. కింద మార్బుల్స్ వస్తాయి. ఇది కిచెన్ లాగా. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, మంచి డిజైన్. వెంటిలేషన్ కోసం విండోస్, యూపీవీసీ విత్ గ్రిల్స్ వస్తాయండి. ఇక్కడ మనము వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక సైడ్ అంతా ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా, ఎక్కువ మంది అయినా సరే పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటే మాత్రం మనం పైన ఈస్ట్ ఫేసింగ్లో కట్టగలుగుతాం. ఓకే, ఎందుకంటే లాస్ట్ మనం స్టెప్స్ ఇస్తాం కాబట్టి. ఇది 1 BHK. మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది ఫాల్ సీలింగ్ అండి. మన హాల్లో ఉంటాం. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇది కిచెన్. ఇక్కడ దేవుడి గది కూడా ఉంటుంది. ఇది మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఇది బెడ్రూమ్. మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మళ్ళీ క్లీనింగ్ చేస్తారు. ఇది షెల్ఫ్స్ చాలా ఉన్నాయి. మంచిగా బీరో పెట్టుకోవడానికి పెద్దగా ఇచ్చారు స్పేస్. సబ్జెలు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్, యూపీవీసీ విత్ గ్రిల్స్. సో బయటకు వచ్చేసాక మనకి ఇక్కడ బోర్ పాయింట్ ఉంటుంది. ఇది బోర్ పాయింట్ అండి. అండ్ అక్కడ సంప్ ఉంటుంది, వాటర్ సంప్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి సరిపోయేంత విధంగా. ఇక్కడ చిన్న యూటిలిటీ స్పేస్, ట్యాప్స్ వచ్చాయి మనకి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి మనకి. అది మెయిన్ గేట్ నుంచి ఇలా వచ్చాక ఇక్కడ స్టెప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ స్టెప్స్ కింద కూడా మనకి చిన్న యూటిలిటీ స్పేస్ ఉంది. వాష్రూమ్ ఉందండి. పైకి వెళ్దాం. ఇది సిట్అవుట్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో. చాలా స్పేషియస్ వస్తుంది. ఎందుకంటే 27/50 సైజ్ కాబట్టి 150 స్క్వేర్ యార్డ్స్. హౌస్ ప్లానింగ్ చాలా బాగుంటుందండి. సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఇది మెయిన్ డోర్. టేక్వుడ్ ఫ్రేమ్ అండ్ చుట్టూ టైల్స్ ఇచ్చారు చూడండి. వైట్ టైల్స్ విత్ గోల్డెన్ బార్డర్. చాలా బాగుంటుంది. చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఇది. అండ్ ఫాల్ సీలింగ్. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ 3 to 4 feet ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది సెట్ బ్యాక్. ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ వేస్తారు. ఇక్కడ ఇది హాల్. చూడండి ఎంత మంచిగా ఇచ్చారండి డిజైన్. మనకి ఇది 3 times 5 times నీట్గా చేస్తారు మార్బుల్స్ని. ఫ్లోరింగ్ అంతా మార్బుల్. అండ్ ఇలా చూస్తే అక్కడ టీవీ యూనిట్ మంచి డిజైన్తో ఇచ్చారు టీవీ యూనిట్. అండ్ ఇలా ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇది మొత్తం హాల్ ఇక్కడ నుండి అక్కడ వరకు. ఓకే, అండ్ మనకి నార్త్ సైడ్ ఒక డోర్ వచ్చింది. అన్నీ టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి. ఇంటర్నల్గా ఫ్లష్ షటర్ డోర్స్ వస్తాయి. మెయిన్ డోర్ మాత్రం టేక్వుడ్ డోర్ వస్తుంది. అండ్ ఇది యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్. మనకు మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ బాటిల్ ఇచ్చారు. ఓకే, మన హాల్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం.
మనకి చిన్నగా పార్టీషన్ చూడండి, యాపిల్ డిజైన్తో ఇచ్చారు పార్టీషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకు ఇంటీరియర్ కూడా పెద్ద ఖర్చు లేకుండా మంచి డిజైన్తో ఇచ్చారు. అనేది డైనింగ్ ఏరియా, సూపర్గా ఉంటుంది డైనింగ్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది డైనింగ్ ఏరియా. వెంటిలేషన్ కోసం విండో అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. మనకి అక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్, చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా ఉన్న ఓపెన్ కిచెన్ అండి. పక్కన మనకి దేవుడి గది కూడా ఉంది. సో ఓపెన్ కిచెన్ మనకి ఇక్కడ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు కిచెన్ టైప్ చేశారు. షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మనకి, వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ హోల్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దేవుడి గది సపరేట్గా ఉందండి, సపరేట్గా డోర్ వస్తుంది. అండ్ దేవుడి గది కూడా స్పేషియస్ ఉంది, ఒక కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు, అంత మంచిగా ఉంది. స్టెప్స్ కూడా ఇచ్చారు గ్రానైట్ తోటి, టైల్స్ కూడా వేసేసారు దేవుడి గదిలో. విండో కూడా ఉంది. డైనింగ్ ఏరియాలో ఇది ఫాల్స్. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 2 BHK కాబట్టి 2 bedrooms వస్తాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మార్బుల్ ఫ్లోరింగ్, షెల్ఫ్స్ అండ్ సూపర్గా ఉండే డిజైన్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండో ఇక్కడ. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్, చిన్న హ్యాండిల్స్కి టైల్స్ వేసేసారండి. ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది, 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఓకే, టైల్స్ చాలా బ్యూటిఫుల్ చేశారండి. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ లో రూఫ్ ఉంటుంది, చిన్న ఆర్చ్ టైప్ ఇచ్చేస్తే మనకి ఇది బాల్కనీ. వెస్ట్ సైడ్కి మనకు ఒక బాల్కనీ ఉందండి, చాలా స్పేషియస్ ఉంది బాల్కనీ. అండ్ ఇక్కడ టైల్స్ కూడా వేశారు ఎలివేషన్ కోసం. ఇవి ఇక్కడ మనకి రైలింగ్ వస్తుంది, గ్లాస్ రైలింగ్, సూపర్ కనబడుతుంది. 30 feet రోడ్ అండి ఇది, విత్ అండర్ డ్రైనేజ్. ఓకే, ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చాక మనకి ఇక్కడ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, ఇది కూడా చాలా స్పేషియస్ ఉంటుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీద మనం ఒక పెద్ద బెడ్ వేసినా కానీ సరిపోయేంత ఉంటుంది, అంత మంచిగా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మనకి అండ్ ఫాల్ సీలింగ్. ఓకే, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఉంది, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది మనకి వెస్టర్న్ టైప్ ఇచ్చారు. ఓకే, ఇవి షెల్ఫ్స్, లో రూఫ్. ఇదండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ఉన్న 150 square yards హౌస్ అండి, 2 BHK హౌస్. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది మంచిగా. ఎవరికైనా బోడుప్పల్ మున్సిపాలిటీ బంగారం మైసమ్మ గుడి దగ్గరలో కావాలి హౌస్ అనుకుంటే, ఇలాంటి ఒక మంచి హౌస్ని, ఒక ప్రైమ్ లొకేషన్ని, ఒక ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అయ్యే కాలనీగా తీసుకోవాలి ఇల్లు అనుకున్న వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మనకి ఎక్సలెంట్గా ఉంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇలాంటి హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.